కాల వ్యవధితో అమలయ్యేలా 11 కీలక ఒప్పందాలపై భారత్ రష్యా సంతకం చేశాయి. ఇందుకు అనుగుణంగా 2030 వరకు అనుసరించాల్సిన ఆర్థిక సహకార కార్యక్రమం కీలక నిర్ణయం తీసుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ. $100 బిలియన్ వాణిజ్య బంధం పెంచుకోవాలని శిఖరాగ్ర భేటీలో తీర్మానించారు. వేగంగా వృద్ధి చెందుతోన్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా నిరంతరం ఇంధనాన్ని సరఫరా చేసేందుకు హామీ ఇచ్చారు పుతిన్. భౌగోళిక రాజకీయాలు ఎన్నెన్నో కుదుపులకు లోనేపటికీ భారత్ రష్యా స్నేహం నిరంతరం వెలుగుతూనే ఉంటుందన్నారు మోదీ. భారత్ రష్యా సంబంధాల్లో నూతన అధ్యాయం మొదలైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల భారత్ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసింది. 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా విధించిన సుంకాల నేపథ్యంలో తమ స్నేహ బంధాన్ని ఆర్థిక పునాదులపై మరింత పటిష్టంగా మార్చుకోవాలని భారత్ రష్యా తాజాగా తీర్మానించుకున్నాయి. ఆ దిశగా వచ్చే 5 ఏళ్ల కాలానికి గాను 2030 ఆర్థిక కార్యక్రమం ప్రణాళికకు తుది రూపునిచ్చాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస తదితర రంగాలలో పరస్పర సహకార పెంపునకు ఇవి దోహదపడనున్నాయి. రష్యాతో వాణిజ్య లోటును పూడ్చుకోవడంలో ఢిల్లీకి సాయపడనున్నాయి. ఇందుకోసం వాణిజ్య అసమతుల్యతను సరిచేయటానికి భారత్ నుంచి వస్తువుల సరఫరాను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నాయి. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని 2030 నాటికి $100 బిలియన్ పెంచుకోవాలని భారత్ రష్యా లక్ష్యంగా పెట్టుకున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావాన్ని అధిగమించడానికి ద్వైపాక్షిక పరిష్కారంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఈ మేరకు 2 దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు తమ జాతీయ కరెన్సీలలో చేసే అంశంపై దృష్టి సారించాలని ఈ ద్వైపాక్షిక భేటీలో అవగాహనకు వచ్చాయి. ఇందుకోసం ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇండియా, రష్యా మధ్య పౌర అణుశక్తి, కీలకమైన ఖనిజాల విషయంలో దశాబ్దాలుగా పరస్పర సహకారం కొనసాగుతూ ఉంది. దీనికి తోడు ధృవాల వద్ద భారత నావికులకు రష్యా శిక్షణ ఇవ్వటం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్కిటిక్లో సహకారాన్ని బలోపేతం చేయటం వంటి అంశాలు కూడా ఈ ఒప్పందాల్లో భాగంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం ఇంధనాన్ని నిరంతరాయంగా రవాణా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఇలా ఉన్నాయి. రష్యా భారతదేశానికి నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. రష్యాలో యూరియా ప్లాంట్ ని స్థాపించడానికి భారత కంపెనీలు రష్యాకు చెందిన యూరల్చెమ్తో ఒప్పందం చేసుకున్నాయి. భారతదేశానికి చెందిన FSSAI, రష్యాకు చెందిన వినియోగదారుల రక్షణ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. వైద్యం, ఆరోగ్య సంరక్షణలో సహకారాన్ని పెంపొందించేందుకు ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. సీ లాజిస్టిక్స్ లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్ రష్యాలు MOUపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య వలసలు, మొబిలిటీని సులభతరం చేసేందుకు కూడా భారత్ రష్యాలు ఓ అంగీకారానికి వచ్చాయి. వీటికి అదనంగా కొత్త అంతర్జాతీయ లాజిస్టిక్స్ మార్గాలను నిర్మించడానికి రష్యా భారత్తో కలిసి పనిచేస్తోందని పుతిన్ అన్నారు. చిన్న మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్లు, తేలియాడే అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భౌగోళిక రాజకీయాలు ఎన్నెన్నో కుదుపులకు లోనైనప్పటికీ భారత్ రష్యా స్నేహం ధృవతారలా నిరంతరం వెలుగుతూనే ఉందని అధ్యక్షుడు పుతిన్తో జరిపిన భేటీలో ప్రధాని మోడీ వెల్లడించారు. గత 8 దశాబ్దాల్లో ప్రపంచం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. మానవాళి అనేక సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొంది. వాటన్నింటినీ తట్టుకుంటూ భారత్ రష్యా మైత్రి ధృవతారలా నిలిచి ఉంది. పరస్పర గౌరవం, బలమైన విశ్వాసం అనే పునాదులపై ఈ బంధం నిర్మితమైంది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై పుతిన్, నేను చర్చించాం. ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లటం మాకు ప్రాధాన్యాంశం. అందుకు అనుగుణంగా 2030 వరకు అనుసరించాల్సిన ఆర్థిక సహకార కార్యక్రమంపై సంతకాలు చేశాం. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను మరిన్ని రంగాలకు విస్తరిస్తాం అని మోడీ పేర్కొన్నారు. భారత్ और रूस के बीच UN, G20, ब्रिक्स, SCO तथा अन्य मंचों पर करीबी सहयोग रहा है. करीबी तालमेल के साथ आगे बढ़ते हुए हम इन सभी मंचों पर अपना संवाद और सहयोग जारी रखेंगे. एक्सेलेंसी,
मुझे पूरा विश्वास है कि आने वाले समय में हमारी मित्रता हमें ग्लोबल चैलेंजेस का सामना करने की शक्ति देगी और यही भरोसा हमारे साझा भविष्य को और समृद्ध करेगा। పెట్టుబడుల ప్రోత్సాహం పరిరక్షణపై ఉభయ ప్రయోజనకర ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు వేగవంతం చేయాలని ఇరు దేశాల అధికారులను మోడీ పుతిన్ ఆదేశించారు. భారత్ యూరోషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య సరుకు రవాణాపై స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం ముమ్మరంగా కృషి జరుగుతుండటాన్ని ఇరువురు నేతలు అభినందించారు. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేయాలని పుతిన్ను మోడీ కోరారు. భారత్ రష్యా స్నేహ బంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక భేటీలో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మోడీ తాను చర్చించామని చెప్పారు. భారత్కు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆయిల్, గ్యాస్, బొగ్గు అన్నింటినీ సరఫరా చేస్తామని వెల్లడించారు. వికసిత్ భారత్ కి అవసరమైన ప్రతి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఉగ్ర రక్కసిపై భారత్, రష్యా దీర్ఘకాలంగా భుజం కలిపి పోరాడుతున్నాయని గుర్తు చేశారు. పహల్గాంలో మాస్కోలోని క్రాకస్ సిటీ హాల్లో జరిగిన ఉగ్ర దాడులను పుతిన్ ఖండించారు. కలిసి సాగుదాం, కలిసి ఎదుగుదాం అన్న నినాదంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన భారత పర్యటనకు ముగింపు పలికారు. తన 2 రోజుల భారత పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరుగుపయనమయ్యారు.